అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం దానం ఉమాదేవి గారు రచించిన కోచింగ్ వర్సెస్ కోచింగ్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పద్మ ఆటోవాడికి డబ్బులిచ్చి లోపలకు అడుగుపెట్టింది. రా పద్మ రా, నీవన్నా వారం ముందు వచ్చావు, సంతోషం అన్నది పద్మ చేతులను సూట్ కేసు అందుకుంటూ సుమిత్ర. 2 రోజుల్లో తమ్ముడి ఎగ్జామ్స్ అయిపోతాయి పిన్ని, తర్వాత అందరూ కలిసి వస్తారు. నా ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి నేను ముందు వచ్చేశాను అన్నది పద్మ. ఎలా రాసావు ఎగ్జామ్స్? నాకైతే బానే రాశాననిపించింది. దిద్దేవాడికి కూడా అలానే అనిపిస్తే మంచి మార్కులు వస్తాయి. తక్కువ వస్తే నా తప్పు కాదు, దిద్దేవాళ్లదే తప్పు అన్నది పద్మ సుమిత్ర ఇచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ. ఆ విషయం కూడా పేపర్ మీద రాయాల్సిందే అన్నది సుమిత్ర నవ్వుతూ. ఇంతకు పెళ్లి కూతురేది? సుమిత్ర ఏదో చెబుతుండగానే రయ్యమని వచ్చింది జ్యోతిక. హాయ్ పద్మ, ఇప్పుడా రావటం? ఎగ్జామ్స్ అయిపోగానే బస్ ఎక్కమని చెప్పానా? 4 రోజులకొచ్చావు నిష్ఠూరం ఆడింది జ్యోతిక. ఎగ్జామ్స్ అలసట తీర్చుకొని వచ్చాను. అవును, ఎక్కడి నుండి వస్తున్నావు? షాపింగా? ఓహో, కోచింగ్కి వెళ్ళొస్తున్నాను. వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని కోచింగ్ ఏమిటి? మ్యారేజ్ తర్వాత వెళ్ళి కోచింగ్కు కావాలంటే ఈ కోచింగ్కు మ్యారేజ్ కుదిరాకే వెళ్తారు తెలుసా? తమాషాగా ఉందే, ఏం కోచింగ్ అది? ఇంట్రెస్టింగ్ గా అడిగింది పద్మ. అత్తగారిని లొంగ తీసుకోవటం ఎలా? నీవు కూడా కోచింగ్ తీసుకో సలహా ఇచ్చింది జ్యోతిక. ఇలాంటి కోచింగ్ ఉందని ఎక్కడా వినలేదే. కొత్తగా పెట్టారు. ఎంతమంది కోచింగ్ తీసుకుంటున్నారో తెలుసా? అవునా, రేపు నీతో పాటు నేను వస్తాను. ఫీజు కట్టిన వాళ్ళని తప్ప ఎవరిని లోపలికి రానివ్వరు అంటూ అక్కడ తమకిచ్చే కోచింగ్ ఏమిటో వివరించడం మొదలుపెట్టింది జ్యోతిక. అత్తగారితో విభేదించకుండా ఆవిడకు అనుకూలంగానే మాట్లాడుతూ మాటలతో పొగడ్తలతో ఆమెని ఉబ్బి తబ్బిబ్బు చేసి ఆమెతో ఇంటిడి చాకరీ చేయించి ఆ కోడలు చెప్పు చేతుల్లో అత్త ఉండేలా చెయ్యటమే కోచింగ్ ఉద్దేశం. ఈ విషయంలో అమ్మ నాకు మంచి కౌన్సిలింగ్ ఇచ్చింది. ఇంకా ఏమైనా టెక్నిక్స్ తెలుస్తాయేమోనని అమ్మే కోచింగ్లో చేర్పించింది అంటున్న జ్యోతికతో ఏం మాట్లాడాలో తెలియక చూస్తూ ఉండిపోయింది పద్మ. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్. మగ పెళ్లివాళ్లు ఒక బస్సులో 2 సూమోల్లో వచ్చారు. 2 పూటల భోజనాలు. వాళ్లకు మర్యాద లోపం రాకుండా చూసుకుంటున్నారు ఆడపెళ్లివాళ్లు. జ్యోతిక అత్తగారు కలుపుగోలు మనిషి. మగ పెళ్లివాళ్లవన్న భేషజం లేకుండా అందరితో కలివిడిగా మాట్లాడుతున్నది. అప్పగింతల కార్యక్రమం పూర్తవగానే నూతన వధువును తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. మగ పెళ్లివారు అటు నిద్రలు ఇటు నిద్రలు అయిపోయాక మంచి రోజు చూసుకుని కూతుర్ని కాపురానికి పంపించింది సుమిత్ర. అక్కడ ఎలా మసులుకోవాలో మరీ జాగ్రత్తలు చెప్పింది. 2 రోజుల తర్వాత కూతురికి ఫోన్ చేసింది సుమిత్ర. వంట పనిలో ఉన్నానమ్మా, కూర మాడిపోతుంది, తర్వాత మాట్లాడతాలే అంటూ ఫోన్ కట్ చేసింది జ్యోతిక. వంట పనిలో ఉండడం ఏమిటి? అత్తగారితో పని చేయించుకుంటూ కాలి మీద కాలేసుకుని కూర్చోమంటే? సుమిత్రలో టెన్షన్. మళ్లీ ఫోన్ చేసింది కూతురికి. అమ్మా, నాకు చాలా పనుందని చెప్పాగా, కూర మాడితే మీ అల్లుడు గారు కోప్పడతారు అంటూ మళ్లీ ఫోన్ కట్ చేసింది జ్యోతిక. కూతురే ఫోన్ చేస్తుందని 4 రోజులు ఎదురు చూసింది సుమిత్ర. ఓహో, లాభం లేదని మళ్లీ తనే ఫోన్ చేసింది. నీకు కోచింగ్ ఇప్పించింది ఎందుకు? నీవు పని చేయటానికా? తెలివిలేని దానిలా ఇంటడి చాకరీ చేయటం ఏమిటే పిచ్చిదానా? నేను వంట చేస్తేనే మీ అల్లుడికి నచ్చుతుందట. భార్య ప్రేమగా వండి పెడితేనే భర్త అభిమానిస్తాడట. అందుకని వంట నేర్చుకుంటున్నాను. ఎవరు చెప్పారు? ఇన్నాళ్ళు తల్లి వండితే తినలేదా? మా అత్తగారే చెప్పారు. చాలా మంచావిడ. నాకు ఇంటి పనంతా నేర్పుతున్నది. ఇంటడి చాకరీ చేస్తున్న అత్తగారిని మంచావిడ అంటావా? అంత మంచిదైతే ఆవిడ చెయ్యొచ్చుగా. కానీ మీ అల్లుడుగారు ఒప్పుకోవటం లేదు. ఆయన నాకు అనుగుణంగా ఉండాలంటే ఆయన మాట వినాల్సిందే. సరే, ఇప్పటికే ఎండెక్కింది, ఇంకా పని కాలేదు, ఉంటాను అంటూ కూతురు ఫోన్ పెట్టేయటంతో సుమిత్ర ఆలోచనలో పడింది. కూతుర్ని అత్తగారింటికి పంపించిన తర్వాత ఒంటరైంది సుమిత్ర. ఆమె నోటు దురుసు భరించలేని భర్త ఎప్పుడూ ఈమెను వదిలేసిపోయాడు. సుమిత్ర గయ్యాలతనానికి భయపడి అత్తింటి వాళ్లు గడప తొక్కటమే మానేశారు. కూతుర్ని అన్ని పద్ధతిగా పెంచామని, పరాయింటికి వెళ్లాల్సిన పిల్లలకు పని పాట మాటామరణ నేర్పమని చెప్పిన అత్తగారిని పట్టుకుని దులిపేసింది సుమిత్ర. అత్తగారింట్లో ఎలా ఉండాలో రోజూ చెబుతూనే ఉన్నాను, నీ బోడి సలహా అక్కర్లేదు అంటూ ఘాటుగా మాట్లాడటంతో మౌనంగా ఉంది ఆమె అత్తగారు. బజార్లో కనిపిస్తే ఉండబట్టలేక
మనవరాలి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కోడలికి సలహా ఇచ్చింది అనసూయమ్మ. మీ బోడి సలహాలు అక్కర్లేదని విరుచుకుపడ్డ సుమిత్రను చూసి మౌనంగా వెళ్లిపోయింది అనసూయమ్మ. భర్త వదిలేసి వెళ్లిపోయినా ఆస్తిపాస్తులన్నీ సుమిత్ర పేరునే ఉండటంతో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. జ్యోతికను ఎంబీఏ చదివించింది. కూతుర్ని కలిసి స్వయంగా హితబోధ చేయాలని భావించి కూతురు దగ్గరకు వెళ్ళింది సుమిత్ర. ఉదయం 6 గంటలకు నిద్రలేచి పాచిపని చేయటంతో జ్యోతిక దినచర్య ప్రారంభమవుతుంది. ఆమె అత్తగారు మాత్రం పొద్దస్తమానం ఇరుగు పొరుగు ఇళ్లకెళ్లి కబుర్లు చెబుతుండడం చూసి ఒళ్ళు మంటెక్కింది సుమిత్రకు. ఉదయాన్నే నిద్ర లేవకు అని కూతురికి హితబోధ చేసింది. 8:30 కల్లా ఆయనకు క్యారేజీ రెడీ కావాలిగా, లేవకపోతే ఎలా? నీవు లేవకపోతే మీ అత్తగారే చేస్తుందిలే. ఏమీ చేయదు, ఆయన నన్నే లేపుతారు. కూతురి సమాధానంలో ఏం చెయ్యాలో ఆలోచించసాగింది సుమిత్ర. 2వ రోజు వియ్యపురాలతో ముచ్చట్ల సందర్భంలో పని మనిషి ప్రస్తావన తెచ్చింది. పని మనిషి ఉందండి వదినగారు, మొగుడికి ఒంట్లో బాగలేదని 4 నెలలు సెలవు పెట్టిందంతే. అది నమ్మకమైన మనిషి. అయినా మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉందండి. అవుననుకోండి, మా కూతురికి పని అలవాటు లేదు, అందుకని నసిగింది సుమిత్ర. చిన్నగా వస్తుందిలేండి. జ్యోతిక తెలివైంది, మంచి పిల్ల, నా కోడలు బంగారం అన్నది జ్యోతిక అత్తగారు శాంతమ్మ. సుమిత్రకు ఆమె మాటలు మింగుడు పట్టంలేదు. తాను కూతురికి ఏ జాగ్రత్తలు చెప్పిందో వియ్యపురాలు ఆ జాగ్రత్తలే పాటిస్తున్నట్లు అర్థమైంది. పొగడ్తలతో అత్తగారిని పీస్ చేసి ఆమె చేత ఇంటిడి చాకరీ చేయించుకోమని కూతురికి చెబితే శాంతమ్మ అదే అస్త్రాన్ని కోడలపైన ప్రయోగిస్తున్నట్లు అర్థమైంది. వేలిపోసి నీకు కోచింగ్ ఇప్పిస్తే కనీసం మీ అత్తగారి మీద అస్త్రం ప్రయోగించే ప్రయత్నం కూడా చేయవు. చాటుగా కూతురికి మళ్లీ హితబోధ చేసింది. మా అత్తగారు చాలా మంచి ఆవిడ, నేనంటే ఎంత ఇష్టమో, నీ గురించి అందరికీ ఎంత మంచిగా చెబుతుందో తెలుసా అన్నది జ్యోతిక. ఆవిడ్ని బుట్టలో వేసుకోమంటే నువ్వే పూర్తిగా ఆవిడ బుట్టలో పడిపోయావన్నమాట. లేదమ్మా, నీకన్నా మా అత్తగారే నన్ను బాగా చూసుకుంటుంది. నాకేమీ జాగ్రత్తలు చెప్పదు. ఇష్టమైతే 4 రోజులుండు, లేకుంటే నీ ఇష్టం. కూతురి మాటలతో ఒళ్ళు మండింది సుమిత్రకు. నీ మంచి కోసం నేను తహతహలాడుతుంటే నన్నే నానా మాటలంటావా? నిన్ను కాదనాల్సింది, నీకు కోచింగ్ ఇచ్చిన గదవలను అనాలి. వేలల్లో ఫీజులు తీసుకొని ఇదా వాళ్ళిచ్చిన కోచింగు? వాళ్ల ముక్కు పిండివని ఫీజులు వసూలు చేస్తాను. నా సలహా అడిగిన రోజే నీ గడపలో అడుగు పెడతాను. కూతురు మీద కోపంతో ఆ రోజే ప్రయాణమైంది సుమిత్ర. వదినగారు, అప్పుడే బయలుదేరితే ఎలా? ఇంకో 10 రోజులుండండి. వియ్యపురాలని బ్రతిమలాడింది శాంతమ్మ. మా అత్తగారు ఎంత మంచవాడో అర్థమైందా? నువ్వెప్పుడైనా ఇంటికొచ్చిన వాళ్ళని 4 రోజులుండమని బ్రతిమలాడావా? తల్లితో కుసుకుసుగా అన్నది జ్యోతిక. తనకన్నా ఎక్కువగా తన కూతురు అత్తగారిని అభిమానించడం చూస్తుంటే ఒళ్ళు మండుతున్నది సుమిత్రకు. నాకక్కడ చాలా పనులున్నాయండి అన్నది. తల్లికి అక్కడ క్షణం ఉండటం కూడా ఇష్టం లేదని అర్థమైంది జ్యోతికకి. కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు కట్టాల్సిన పని ఉందంట అత్తయ్య, అందుకే అమ్మ వెళతానంటుంది. ఈసారి వచ్చినప్పుడు ఉంటుందిలేండి. మాట వరుసకు కూడా తనను ఉండమని బ్రతిమలాడని కూతురిపై పీకల దాకా కోపం వచ్చింది సుమిత్రకు. క్షణం కూడా ఆగకుండా బ్యాగ్ తీసుకుని బయటకు నడిచింది. వియ్యపురాలను సాగనంపటానికి వీధిగుమ్మం దాకా వెళ్ళింది శాంతమ్మ. మీరు మీ అబ్బాయికి షార్ట్ టైం కోచింగ్ ఇప్పించినట్లున్నారు. అయ్యో లేదండి వదినగారు, కోడల్ని అదుపులో ఉంచుకోవటం ఎలా అని లాంగ్ టైం కోచింగ్ నేనే తీసుకున్నాను. సుమిత్రకు మాత్రమే వినిపించేటట్లు చిన్నగా అన్నది శాంతమ్మ నవ్వుతూ. అప్పటికే ఇద్దరు వీధిగుమ్మం దాటి బయటకొచ్చారు. వియ్యపురాలి మాటలతో పక్కనే బాంబు పడ్డట్లు ఫీలైంది సుమిత్ర. ఆమె మొహంలో నెత్తురు చుక్క లేదు. ఇన్నాళ్ళు తానే తెలివైందని అనుకున్నది కాని తన వియ్యపురాలు తనకన్నా 4 ఆకులు ఎక్కువే చదివింది. అసలు తాను కోచింగ్ ఇప్పించిన విషయం ఆవిడికెలా తెలిసింది? నోట మాట రాక చేష్టలుడిగిన బొమ్మలా నిల్చున్న సుమిత్రను చేత్తో తట్టింది శాంతమ్మ. ఆటోను పిలిచి బిత్తర చూపులు చూస్తున్న సుమిత్రను అందులో ఎక్కించింది. ఇంటికెళ్లిన తర్వాత తీరిగ్గా ఆలోచిద్దురుగా వదినగారు, జాగ్రత్తగా వెళ్ళండి. ఇంతకు మీ అమ్మాయికి కోచింగ్ ఇచ్చిన విషయం నాకెలా తెలుసనేగా మీ షాక్కు కారణం? క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అంటూ నవ్వుతూ చెప్పి లోపలికి నడిచింది శాంతమ్మ. సుమిత్ర మాత్రం 2 రోజుల పాటు మామూలు మనిషి కాలేకపోయింది. ఆవిడ నిజంగానే లాంగ్ టైం కోచింగ్ తీసుకుందా? తన కూతురు ఆమె మాయలో నుండి తప్పించుకోలేదా? వీటిలో కూడా షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అని 2 రకాలున్నాయని తనకు తెలీదు. లాంగ్ టర్మ్ లో ఏం చెప్పారో?
సాక్ష్యం లేకుండా కోడల్ని ఎలా చంపాలో చెప్పారో ఏమో. తాను కోచింగ్ ఇప్పించిన విషయం తెలిసి తన కూతురి మీద శాంతమ్మకు కక్ష పెరుగుతుందో ఏమో. 10 రోజుల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది సుమిత్ర. జరిగిన దానికి క్షమాపణలు చెప్పి తన కూతురి మీద కోపం పెంచుకోవద్దని వియ్యపురాల్ని బ్రతిమలాడాలి. వెంటనే కూతురి దగ్గరకు ప్రయాణమైంది. ఇంటికి వెళ్లేటప్పటికీ ఎలాంటి దృశ్యం కంటపడుతుందో ఏమిటో. జ్యోతికే వంట చేస్తూ ఉంటుంది. ఎవరికీ అనుమానం రాకుండా గ్యాస్ లీక్ చేస్తారేమో. ప్రయాణం చేస్తున్నంతసేపు ఒకటే టెన్షన్. బస్సు దిగి పరుగులాంటి నడకతో కూతురి ఇంట్లోకి అడుగుపెట్టిన సుమిత్ర తన కళ్లను తానే నమ్మలేకపోయింది. శాంతమ్మ వంట పనిలో ఉన్నది. కూతురు అల్లుడు హాల్లో టీవీ చూస్తూ ఏదో మాట్లాడుకుంటున్నారు. పని మనిషి బట్టలు ఉతుకుతున్నది. తల్లిని చూడగానే జ్యోతిక లేచొచ్చి ఆమె చేతిలోని బ్యాగ్ అందుకుంది. రెండొదిన గారు వంటింట్లో నుండి ఆహ్వానించింది శాంతమ్మ. బావున్నారా? అల్లుడి పరామర్శ. తన కూతురు హాయిగా టీవీ చూస్తుంటే అత్తగారు వంట చేయటమేమిటి? తాను ఏదో ఊహించుకుంటూ వచ్చింది. ఇక్కడ సీను వేరేగా ఉంది. సుమిత్రకు అంతా అయోమయంగా ఉంది. ఎండలో వచ్చేటప్పటికీ కళ్ళు బైర్లు కమ్మినట్లున్న వదినగారు, చల్లని నీళ్లు తాగితే కాస్త కుదుట పడతారు అన్నది శాంతమ్మ సుమిత్రకు మంచినీళ్ల గ్లాస్ అందిస్తూ. గటగటా నీళ్లు తాగిందే కాని సుమిత్రకు అంతా అయోమయంగానే ఉన్నది. శాంతమ్మ కూడా ఏమీ ఎరగనట్లుగా వియ్యపురాలి క్షేమ సమాచారాలు అడిగింది. మధ్యాహ్న భోజనానంతరం శాంతమ్మ ఒంటరిగా దొరికింది సుమిత్రకు. మీకేమైనా కోపం ఉంటే నా మీద తీర్చుకోండి. నా కూతురు మంచిది. నా పెంపకంలో పెరిగినా నా బుద్ధులు రాలేదు. అత్తగారిని పని మనిషిలో చూసుకో అంటూ కోచింగ్ ఇప్పించినా ఆ సూత్రాలు దాని మైండ్కి ఎక్కించుకోలేదు. నా తప్పుకు నా కూతుర్ని శిక్షించొద్దు అంటూ వియ్యపురాల్ని ప్రాధేయపడింది సుమిత్ర. నా కోడలు నిజంగా మంచి పిల్లే. జ్యోతిక మీద నేను చూపించే ప్రేమంతా నిజమైందే, నాటకం కాదు. నేనెక్కడా కోచింగ్ తీసుకోలేదు. అప్పగింతలేని తర్వాత మీరు మీ అమ్మాయికి మరీ మరీ చెబుతున్న కోచింగ్ విషయాలు, జాగ్రత్తలు అటుగా వచ్చిన నా చెవిన పడ్డాయి. ఆ క్షణం నేను షాక్ అయ్యాను. తండ్రి బాధ్యతలు మరిచి వెళ్లిపోయిన నేపథ్యంలో పెరిగిన పిల్ల కాబట్టి మంచి చెడు తెలుసుకుని బుద్ధిగా ఉంటుందన్న అభిప్రాయంతో కట్నం ఆశించకుండా మీ అమ్మాయిని నా కోడలుగా చేసుకున్నాను. కూతురు లేని నేను కోడల్ని కూతురుగా చూసుకోవాలి అనుకున్నాను. కానీ మీ మాటల ప్రభావంతో మీ అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుందోనని భయపడ్డాను. జ్యోతిక కాపురానికి వచ్చేదాకా నా మానసిక స్థితి వర్ణనాతీతం. జ్యోతిక మంచి అమ్మాయి. ప్రేమగా చూస్తే చాలు. అత్తాకోడల మధ్య ఆప్యాయత, అనురాగం ఉండాలి. అంతేకాని పెత్తనం ఎవరిది అన్నది కాదు. అత్తగారికి కోడలు చేసినా, కోడలికి అత్తగారు చేసినా ఆప్యాయతతో చెయ్యాలి. నేను అనుభవించిన వ్యథ నీకు తెలియాలనే మీతో అలా మాట్లాడాను. వియ్యపురాలతో చెప్పింది శాంతమ్మ. ప్రాక్టికల్గా తన తప్పు తనకు తెలిసేలా చేసినందుకు ఆమెను అభినందించింది సుమిత్ర. తనను మన్నించమని మనస్ఫూర్తిగా వేడుకున్నది. మీలాంటి అత్తగారు దొరకటం నా కూతురు చేసుకున్న అదృష్టం. మనస్ఫూర్తిగా వియ్యపురాల్ని అభినందించింది సుమిత్ర. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.